తెలుసా మీకు? మొన్న వచ్చిపోయాను, కలిసిపోయాను. అవునట స్టాండర్డ్ ఉంది అని. సో మీరు ఎలా తెలుసుకుంటారు అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు ఉంటాయండి. ఫర్ సపోజ్ మీరు తినడానికి వెళ్తారు, అక్కడ ఎక్సెస్ కలర్ అంటే రెడ్ కానీ లేకపోతే ఎల్లో కానీ ఇట్లా తినగానే ఇట్లా ముట్టుకుంటే చెయ్యి ఇట్లా ఎల్లో అరుగుతుంది. అలా తగిలిందంటే ఖచ్చితంగా సస్పెక్ట్ చేయాలి, మీరు కంప్లైంట్ చేయొచ్చు. మా ఆఫీస్ వచ్చేసరికి గవర్నమెంట్ హాస్పిటల్ కాంపౌండ్లో ఉంది. నెక్స్ట్ కలెక్టరేట్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాము, మరి ఇక్కడ స్పెన్సే షిఫ్ట్ అవుతాము. సో అక్కడికి వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. రెండోది అది కలర్ ఎక్సెస్ కలర్ 80% మీరు తినకూడదు. అది కార్సినోజెనిక్ అనమాట. కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్సెస్ కలర్స్ తింటే. ఓకేనా సార్? అండ్ రెండవది మీరు ఇంకా ఏముంటుంది, ఇప్పుడు చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటారు దాంట్లో ఏమంటారు కల్తీ. ఎట్లా ఇప్పుడు మిరియాలు కొన్నారు సార్, మిరియాల్లో ఏముంటుంది పోప్పడి గింజలు ఉంటాయి. ఆ పోప్పడి గింజ చేసి మీకు కల్తీ చేయొచ్చు. సో అప్పుడు ఎట్లా తెలుస్తుంది మీకు కల్తీ? చిన్న ఒక కొన్ని మిరియాలు తీసుకొని వాటర్ వేసినాం అనుకోండి, పోప్పడి గింజలు పైకి లేస్తాయి, మిరియాలు కిందికి వెళ్తాయి. అట్లా కొన్ని చిన్న ఉంటాయి సార్. ఇట్లాంటి వాటిపైన మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాము నెక్స్ట్ అనుకుంటున్నాము మా మీడియాతో మాట్లాడి. సో అట్లా ఇంకా చాలా విషయాలు ఉంటాయి సార్. ఇంకా మీరు వాటర్ తాగుతారు సార్. యాక్చువల్గా వాటర్ పైన FSI లైసెన్స్ నెంబర్ పెద్దగా వేసి ప్రింట్ చేయిస్తాడు, కానీ అది యాక్చువల్గా ఇన్వాలిడ్ లేదా ఎక్స్పైర్డ్ అయిన లైసెన్స్ నెంబర్ కొడతాడు. అట్లా కొడుతుంటాడు. మనం ఏమనుకోవడం దీనికి పైన లైసెన్స్ నెంబర్ ఉంది, నేను మంచి వాటర్ తాగుతున్నా అయినా అనుకుంటాడు. కానీ వాడు ఏం చేస్తాడు, నార్మల్గా చేస్తాడు దాన్ని ప్రాసెస్. దాని TDS తక్కువ ఉంటుంది లేదా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా TDS అంటే టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అనమాట. TDS అనేది ఉన్న ప్రాబ్లమే, తక్కువ ప్రాబ్లమే. మనం విత్ ఇన్ ద రేంజ్ లో ఉంటేనే మన ఆరోగ్యానికి మంచిది. సో తక్కువ ప్రాబ్లం అయితే ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. సో వాడు ఏం చేయకుండానే మీకు తక్కువ ధరతోటి 2-3 రూపాయల వాటర్ బాటిల్ని 20 రూపాయలు అమ్మి మీకు ఆరోగ్యం పాడు చేస్తున్నాడు. సో ఇక చెప్తున్నాను లైసెన్స్ నెంబర్ ఎక్స్పైర్ అయితే తెలుసుకోవాలంటే మనకు FSI వెబ్సైట్ ఉంటుంది. లైసెన్స్ నెంబర్ కొట్టగానే అది వ్యాలిడిటీ ఉందా ఎక్స్పైర్ అయినా మొత్తం వెంటనే క్లియర్గా వచ్చేస్తుంది మీకు డిజిటల్గా మొబైల్లో. సో మీరు వచ్చి వెంటనే కంప్లీట్ చేయొచ్చు అది. అండ్ స్టేట్ వైడ్ గా మనకి 2 టాస్క్ ఫోర్స్ నడుస్తున్నాయి సార్. ఒకటి హైదరాబాద్, రెండోది స్టేట్ వైడ్ గా. సో అట్లా స్టేట్ వైడ్ గా ఏదైనా మన డిస్ట్రిక్ట్ అనే కాకుండా స్టేట్ వైడ్ గా కూడా CFS తెలంగాణ అని చెప్పేసి X లో ఒక పోర్టల్ ఉంది. దాంట్లో కంప్లైంట్ చేస్తే స్టేట్ వైడ్ టాస్క్ ఫోర్స్ ఉంటుంది. ఇంకా మా జిల్లా నుంచి మేము ఉంటాం, ఇది మేము చూసుకుంటాం సార్ ఇది మా సైడ్ నుంచి. సో ఫుడ్ సేఫ్టీ పరంగా ఎటువంటి సమస్యలు వచ్చినా మాకు కంప్లైంట్ చేయండి, తప్పకుండా పరిష్కరిస్తాం. 9985 600 602 9985 600 602 9985 600 602. థ్యాంక్ యూ సార్. అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇంకెవరైనా మా కన్జ్యూమర్ డే గురించి ఎవరైనా మాట్లాడతారు? ఎవరైనా మీ ఇచ్చిన కొద్ది సలహాలు ఏమైనా ఇస్తే ఒక బయట ఒకటి ఇది అవుతుంది కదా మనకి. ఎవరైనా ముందుకు రాగలరు? చాలా బ్రహ్మాండంగా సక్సెస్ చేశారు. మీరే మాట్లాడండి మేడం. దీని ముందు మేము మాట్లాడేది. సభకు నమస్కారం. మేము ఇన్వైట్ చేయగానే అందరూ మమ్మల్ని కాదనుకుని అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. నేను చెప్పవలసింది ఏంటంటే కన్జ్యూమర్ డే గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఏదో డేస్ కన్జ్యూమర్ డే, వరల్డ్ కన్జ్యూమర్ డే ఇవి ఏదో పెట్టుకుంటున్నాము, ఆ టైంకి వచ్చి నలుగురు మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాము. ఇది కరెక్ట్ కాదని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. ఇది అవేర్నెస్ తీసుకురావాలంటే ఇలాంటి వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి వాళ్ళ విలేజ్లలో కానీ షాప్లలో కానీ ఇప్పుడు టోల్ ఫ్రీ నంబర్ ఉంటుందని కూడా మనకు ఎవరికి దాదాపు తెలియదు, అవునా? ఆ టోల్ ఫ్రీ నంబర్ అనేది కొంచెం పెట్రోల్ పంపులలో కానీ షాప్లలో కానీ పెట్టి కన్జ్యూమర్ మెయిన్ ఏంటంటే పెద్ద పెద్ద మాల్స్లో పెట్టాలి. మాల్స్లలో కన్జ్యూమర్స్ మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఈ నంబర్ చేయండి అనేసి కొద్ది బోర్డు రాసి పెడితే మనకి వాళ్ళు పెట్టనియర్ అనేది కాదు కదా, మనకి హక్కు అది పెట్టారు. ఆ నంబరు కొన్ని
షాప్స్లలో మాల్స్లలో మా డీలర్స్ రేషన్ షాప్స్లలో కూడా కింద పెట్టుంటే మనం కొంతలో కొద్దిగా అవేర్నెస్ చేయాలి. వాళ్ళు ఏంటి నంబర్ ఏంటి నేను కనుక్కుందాం అన్నట్టు ఆలోచన వస్తుంది. అది నా ఉద్దేశం. మెయిన్ ఏంటంటే పెట్రోల్ బంక్స్లలో నేను చూస్తున్నట్టు మేము ఇన్స్పెక్షన్ వెళ్ళినప్పుడు చాలా మోసాలు అనిపిస్తాయి. కానీ అక్కడ మాకు ఏం అర్థం కాదు. అంటే ఏదో చిప్పు పెట్టారు అని ఆ చిప్పు పెట్టేసి అప్పట్లో చాలా జరిగినాయి సార్. లాస్ట్ 3 years బ్యాక్ ప్రతి బంకుకి వెళ్ళి చూస్తే అది చిప్పు సెట్ చేశారని. అది చిప్పు ఉన్న సంగతి మనకి ఎవరికి తెలియదు. వాళ్ళు టెక్నికల్గా వాళ్ళకి కూడా చాలా మేము 2-3 బంకులు కూడా మూసేసాం. అది ఇప్పుడు తగ్గింది. ఎందుకంటే వాళ్ళు లీగల్ మెట్రాలజీ వాళ్ళు స్టాంపింగ్ చేస్తేనే కానీ అది కాదు. కాకపోతే అందులో మిషనరీ కూడా వాళ్ళకి తెలియకుండా పెట్టారు. మిషనరీ అది ఉన్న వీళ్ళు సీల్ అట్లాగే ఉంది, కానీ అందులో చిప్పు సెట్ చేశారు. అట్లాంటి అంటే సాంకేతికంగా మనము ఎంతో పైకి వచ్చామంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఇప్పుడు పెట్రోల్ వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు, వాళ్ళు ఇంకో చోట కూడా మోసపోతున్నారు కదా. అది అందరికీ ఆలోచన. మనం ఒక దగ్గర మోసపోతున్నామంటే ఇంకా కిరాణా షాపుల్లో ఎక్కడో తూకంలో మేము మోసపోతాము, లేకుంటే ఏదైనా ఐటెంలో మేము మోసపోతాము. స్వీట్స్ తీసుకుంటాం, స్వీట్స్లలో షుగర్ బదులు ఇంకేదైనా కలుపుతున్నారు, అట్లా మోసపోతాం. ఇవన్నీ మనంగా ఆలోచించుకొని మనం ఒకరిని మోసం చేయొద్దు అన్న అవగాహన కలిగి ఉంటే కొద్దిలో మన మార్పు వస్తుందని నా ఉద్దేశం. ఒకటి ఈ టోల్ ఫ్రీ నంబర్స్ మీ నంబర్స్ కూడా అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవరికి చేయాలి, చాలాసార్లు నాకు ఫోన్స్ వచ్చాయి. అంటే నాకు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవరు చేయాలంటే మళ్ళీ నేను ఇంకొకరికి అనుకొని అలా చేయడం. అంటే సంగారెడ్డిలో కాదు, రంగారెడ్డి సంగతి అలా ఇలా జరిగిందండి. ఎవరికి చేయాలంటే మేము కాదు అంటే మాది కూడా ఫుడ్ అని సంబంధించి నాకు ఫోన్ చేసేవారు. నేను ఎనీ టైం నేను ఫోన్లు రిసీవ్ చేసుకుంటాను. ఇక్కడ కాదు, ఎప్పుడైనా కానీ ఏ ఫోన్ వచ్చినా కానీ అది ఏ ఆపదల్లో ఉన్నాను అంటే నేను కంపల్సరీ పబ్లిక్ ఫోన్ లాగానే వాడుకుంటాను. అట్లా మనము ఫోన్ యూజ్ చేసి ఆ నంబర్స్ ఏమన్నా వాళ్ళకి చెప్తే మీ నంబర్స్ కూడా అక్కడ పెట్టుంటే మనము అందరికీ కన్జ్యూమర్స్కి సేవ చేసిన వాళ్ళం అవుతాము. మనం కూడా కన్జ్యూమర్సే కాబట్టి మనం కూడా మోసపోకుండా ఉంటాం. కాబట్టి ఇది కొద్దిగా మీరు అందరు గమనించుకొని ఇంకా మనం మీ హెల్ప్ తోటి ఇంకా స్కూల్స్లలో కానీ ఎక్కడైనా అట్లా మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేద్దాం. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకొని నేను ఇక్కడే ఉంటే ప్లాన్ చేసుకొని ముందు ఒక 2-3 ప్రోగ్రామ్స్ అలా చేసుకుందామని నా ఉద్దేశం. మీ అందరూ చాలా బాగా ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. ఈరోజు నేషనల్ కన్స్యూమర్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఇక్కడికి వచ్చేసి తమ అమూల్యమైన సందేశాలను ఇచ్చి చాలామందికి అంటే మేడం చెప్పినట్టు ఇప్పుడు ఆ హెల్ప్ లైన్ నెంబర్ గురించి తెలియజేసినందుకు, అదేవిధంగా విలువైన సూచనలు సలహాలు ఇచ్చినందుకు డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరం పూనా వేణు గారికి, డిఓ సార్ గారికి, అదే లీగల్ మెట్రాలజీ అనిల్ కుమార్ సార్ గారికి, నాయకుడు రాజు గారు సార్ గారికి, అదేవిధంగా జగ్గారెడ్డి సార్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన డీలర్లందరికీ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నామని తెలియజేస్తున్నాను.